పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా బస్తాల కోసం రైతులు కొట్లాటకు దిగి గల్లాలు పట్టుకున్నారు. 20 రోజులుగా యూరియా దొరక్కపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు అధికారులు వచ్చిన టైంలో తోపులాటకు దిగారు. కొద్దిమంది రైతులు సహనం కోల్పోయి కొట్లాటకు దిగుతున్నారు. అటు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. తెల్లవారకు ముందే ప్రాథమిక సహకార సంఘాల ఎదుట బారులు తీరుతున్నారు. అమ్మనగుర్తి గ్రామంలో రైతులు యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టి టోకెన్లు తీసుకున్నారు. సందట్లో సడేమయ్యానట్టు వ్యవసాయాధికారులు, సిబ్బంది వారి దగ్గర వాళ్ళకి ఇచ్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వల్ల ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరత వచ్చింది. ఈ యూరియా కొరత వల్ల చెప్పులు ఆఫీసుల కాడ పెట్టుకొని లైన్లో నిలబడి బావి కాడ పనులు చేసుకోకుండా ఇబ్బందుల పాలవుతాను రైతులు. మా పనులు అక్కడనే పోతాను. ఇక్కడ లైన్లు ఎప్పుడు నిలబడాలి, వ్యవసాయం ఎప్పుడు చేసుకోవాలి, మా పరిస్థితి ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. రైతుల కోసం గురించి రైతులను ఆలోచిస్తలేదు. రైతుల కోసం ఆలోచిస్తే ఇలా ఈ యూరియా కొరత రాపో. ఇది మా యొక్క రైతు బాధ. ప్రభుత్వం దగ్గర రైతులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది, ఎంత యూరియా మనకు అవసరం ఉన్నదని అన్ని ఈ ప్రభుత్వం దగ్గర ఉండాలి. వ్యవసాయ శాఖ ఏం చెప్తాంది, రైతుల బాధలు ఎందుకు పట్టించుకుంటలేదు, ఇండేంటి ఎందుకు పెట్టుకోవాలి, ఈ బాధ ఏంటి, మాకు ఎట్లా వ్యవసాయం చేసుకోవాలి. మన మండలికి ఈరోజు వచ్చేసి 450 యూరియా బస్సులు వస్తున్నాయి. 450 యూరియా బస్సులలో బొమ్మకరికి వచ్చేసి 100 బస్తాలు, అమ్మనగుర్తికి వచ్చేసి 100 బస్తాలు, గుండ్లపల్లికి 75, గుడిషాలకి 100 బస్తాలు, గుజ్జలపల్లికి 75 బస్తాలు ఇవ్వడం జరిగింది. మనం రైతులను ఏంటంటే నిన్న చెప్పడం జరిగింది, పొద్దున చెప్పడం జరిగింది మనకి ఎంత అలాట్మెంట్ అయింది, మనం ఎన్ని టోకెన్లు ఇస్తామని. ఇక్కడ అమ్మనగుర్తిలో మనకు 100 బస్తాలు అలా రావడం జరిగింది. 100 టోకెన్లు రైతులకు క్యూ నిలబెట్టి ఎవరు ముందు అయితే వస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మామూలుగా షార్టేజ్ ఉన్న విషయం కరెక్టే. బట్ ఏంటంటే ఇప్పుడు వరి ఏంటంటే పొట్టకొస్తుంది. పొట్టకొచ్చేసరికి ఏంటంటే రైతులలో ఆందోళన బాగా అయిపోయింది. అదే పొట్టకొచ్చినప్పుడు ఏంటంటే రైతులు ప్రాక్టీస్ చేసేది ఏంటంటే యూరియాను పొట్టకు చదువుకుంటారు. ఎప్పుడైనా పొట్టకొస్తుంది, మరి రైతులకు కొంచెం ఏంటంటే ఆందోళన కలుగుతుంది. దొరికే అన్న ఒక ఆందోళన ఏంటంటే కొంచెం అది ప్రాబ్లమాటిక్గా ఉంది. కానీ దాని తగ్గ సరఫరా చేస్తారు. ఇంకా మనకు వ్యాగన్ వస్తుంది. ఒక 2-3 రోజుల్లో ఇదంతా క్లియర్ అయిపోతుంది. రైతులందరికీ ఆందోళన పడిన అవసరం లేదు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలో రాత్రి నుంచి ఉదయం వరకు కూడా రైతులు క్యూ లైన్లలో నిల్చొని యూరియా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. యూరియా బస్తాలు వచ్చేది 100లో అయితే వాటి కోసం ఎదురు చూస్తున్న రైతులు వేలల్లో ఉంటున్నారు. తీసుకుంటలేరు. ఇప్పుడు అక్కడి నుంచి రావాలంటే మనుషులు బండ్లు లేవేం లేవు. ఎవరు ఎక్కించుకొని వస్తలేరు, ఎవరు ఎక్కించుకోవట్లేరు. ఎందుకు చేస్తాను ఇట్లా? మరి మేము మందుకు తాగిసావాలన్నా మరి ఇలా తెచ్చుకొని జాత చేసి ఎందుకు చేయమన్నారు? 1000 కొద్ది పెట్టి పెట్టుబడి పెట్టి కష్టపడి 4,000-5,000 రూపాయలకి ఎకరం నాటేపిస్తాను. ఇప్పుడు ఆ బత్త వేయకుంటే చేతికి వస్తలేదు. ఏం చేయాలి? మా పరిస్థితి ఎవరు పరిష్కారం ఇస్తారు? మా ఆకలికి చచ్చిపోతాను మేము. పొద్దుగాలు వస్తే కన్ను తిరిగిపోతాను. ఎవరికి చెప్పేటట్టు లేదు మా పరిస్థితి. ఏడలేదు కొత్తగూడెం దాటొస్తాను. మండలానికి ఒక లోడు పంపితే ఏమైతుంది? అక్కడ నుండి ఇక్కడికి వచ్చుడైతుంది. పనులు ఉన్నోళ్ళంటే పనుల మీద వచ్చింది, పనులు లేని వాళ్ళు అయ్యని ఎక్కించుకోమన్నా ఎక్కించుకుంటలేడు. పిల్లల్లో కొట్టుకొని పోయినా పర్వాలేదు అన్నట్టున్నది. మా గురించి పట్టించుకుంటూనే లేరు. ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు, సర్పంచులు లేరు, వార్డు మెంబర్లు లేరు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో యూరియా కోసం రైతులు సొసైటీల వద్ద, ఆగ్రో సెంటర్ల వద్ద అర్ధరాత్రి నుంచి నిలబడి నానావస్థలు పడాల్సి వస్తోంది. యూరియా దొరక్కపోవడంతో గంటల తరబడి నిల్చుంటున్న రైతులు క్యూ లైన్లో కొట్టుకోవడం కూడా జరుగుతోంది. రోజులు గడుస్తున్న యూరియా దొరక్కపోవడంతో పంట చేలన్నీ పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల
ఆఫీసర్ ఏటూరు నాగారం. మనకి ఈరోజు మన కుటుంబ సెంటర్కి 20 టన్స్ యూరియా వచ్చింది. రైతులందరూ కూడా ఆధార్ కార్డు ఆధారాలతో మనం సప్లై చేయడం జరుగుతుంది. మనకి నిన్న కూడా సొసైటీ చిన్నపల్లిలో మనకు 20 టన్స్ వచ్చింది. మళ్ళీ కూడా 1-2 డేస్లో ఇంకా 2-3 లోడ్స్ మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఎవరు ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా మీ ఆధారాలు చూపించి బ్యాగ్స్ తీసుకోవాలి. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. కంపల్సరీ ప్రతి రైతు కూడా యూరియా అందజేయడం జరుగుతుంది. కంపల్సరీ అందరికీ కూడా ఇప్పుడు మనకి రెగ్యులర్గా వస్తుందండి. 2 డేస్కి ఒకసారి మనకు అలాట్మెంట్ వస్తూనే ఉంది. ఏం షార్టేజ్ అయితే ఏం లేదు. వేణుగోపాల్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఏటూరు నాగారం. మనకి ఈరోజు